హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. మనం ఈరోజు మూవీ వచ్చేసి రాచరికం. ట్రైలర్ మాత్రం అరాచకం అనమాట. డైరెక్ట్ చేసిన సురేష్ గారిని అడుగుదాం అసలు ఆ సినిమా ఎలా జరిగింది, ఏంటి క్యాస్ట్ గురించి గట్ట. సార్, అసలు ఆ సినిమా ఎలా జరిగింది సార్? చాలా ఎక్సలెంట్గా షూట్ జరిగిందండి. 66 డేస్ వరకు చేసాం షూట్. మనం ప్రతిరోజు బాగా ఎగ్జైట్గా చేసాం అనమాట. అందరూ అంటే ఎలా అంటే ఒక పిక్నిక్లా జరిగింది షూట్ మొత్తం. అలాగే అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు చూసారు, ఇప్పుడు మీరే అంటున్నారు ట్రైలర్ చాలా అరాచకంగా ఉందని చెప్పి. దానికోసం చాలా ఎఫెక్ట్స్ పెట్టాం, చాలా కష్టపడి చేసాం ఈ మూవీ. అదండి. అలాగే అంటే ఈ సినిమా స్టార్టింగే ఒక 4 months మీరు ప్రొడ్యూసర్ గారు కూర్చుని ఫుల్ డిస్కస్ చేశారు. వేరే ప్రొడ్యూసర్ గారి గురించి చూసారు. కానీ ఎవడో రావడం ఎందుకులే, మనమే. అది ఎలాంటి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? అప్పుడు చాలా పెయిన్ ఉంటుందండి. ఎందుకంటే మనం ఒక కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్తాం. ఎస్ ఆర్ నో అనేది ఒకటి ఉంటుందండి వర్డ్. నీకు నచ్చితే చెయ్యాలి, నచ్చకపోతే నో చెప్పాలి. కానీ దాన్ని ఆపుతూ వెయిట్ చేయిస్తూ ఉండే కొద్దీ మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంటుంది. అప్కమింగ్ కదండి మేము ఆల్రెడీ ఒక 4-5 మూవీస్ చేసిన తర్వాత ఇట్లు కొడితే అది పెద్ద ప్రాబ్లం కాదు, ఎవరో ఒకరు వస్తారనేది. అప్కమింగ్ మాకు ఎలా అనిపిస్తుంది అంటే వస్తారు, చేస్తారు అని చెప్పారు కదా, ఖచ్చితంగా చెయ్యొచ్చేమో ఈ మూవీ అనే దీంట్లో ఉన్న ఒక 4 months వరకు అలాగే స్క్రిప్ట్ అంతా రెడీ అయింది. అరే ఏం చేద్దాం ఇదంతా అనుకున్నాం. లాస్ట్ మినిట్లోనే ఒకరోజు ఈశ్వర్ గారు మాత్రం ఫిక్స్ అయిపోయారన్నమాట. ఈ ఫ్రెండ్స్ని ఎవరినైనా పట్టుకొని అయినా సరే మనం మొత్తం అంతా అందరం కలిపి చేద్దాం ఈ సినిమా అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయారు. వెళ్తూ ఫోన్ చేశారు నాకు, ఆఫీస్ నుంచి వెళ్తూ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు. అప్పుడు డిసైడ్ అయింది రాచరికం చేద్దామని చెప్పి మేము డిసైడ్ అయ్యామండి. అనంతపురం స్లాంగ్. ఎస్ అండి, అవునండి. ఆ స్లాంగే చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఇది కథ మాత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ అండి. 70s నుంచి 2004 వరకు జరుగుతున్న బ్యాక్ డ్రాప్ అనమాట. కొన్ని 2 incidents దీంట్లో ఉన్నాయి. అయితే అది అనంతపురంలో జరిగింది కాబట్టి ఆ స్లాంగ్నే వాడి, అంటే ఇప్పుడు అనంతపురంలో చేస్తూ మనం తెలంగాణ స్లాంగ్ మాట్లాడలేము, ఉత్తరాంధ్ర స్లాంగ్ మాట్లాడలేము. మనం డైరెక్ట్గా ఏదైతే చేస్తున్నామో దాని మీద ఫుల్ ప్లేజ్డ్గా ఉండాలి అనేది మా ఇంటెన్షన్తో. కనుక డైలాగ్స్ కూడా కంప్లీట్ అనంతపురం స్లాంగ్లోనే ఉంటాయి అనమాట. అదేమీ రాయలసీమ స్లాంగ్లో. ఓకే, మీరు ఏదైతే అనుకున్నారో ఇక్కడ విజయ్ గారు వచ్చేసి శ్రీకాకుళం స్లాంగ్. ఎస్. ఈవిడ మేడం అప్సరా గారు వచ్చేసి తెలుగు అయితే బాలీవుడ్. ఎలా ఉండేది సెట్స్లో చెప్పేటప్పుడు? ఇక్కడ ఆర్టిస్ట్ మెయిన్ అండి, ఆర్టిస్ట్ యాక్టింగ్ మెయిన్. ఇక్కడ డైలాగ్ వెర్షన్ అనేది అక్కడికి వచ్చిన తర్వాత మోడలేషన్ ఏంటనేది వాళ్ళు హోంవర్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్టులు వాళ్ళు కాబట్టి అక్కడ చాలా ముందు కూడా హోంవర్క్ చేసేవారు. ఇప్పుడు రూపేష్ ఉన్నాడు, రూపేష్ 1 week బిఫోర్ స్క్రిప్ట్ తీసుకునేవాడు డైలాగ్ రైటర్ దగ్గర నుంచి. అంటే తనది వైజాగ్, నాది వైజాగ్ చెప్తున్నాను మామూలుగా. అతను స్లాంగ్ మాట్లాడాలంటే యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే అతను వీడియోస్ కూడా చూసేవాడు యూట్యూబ్లోనే. అంటే రాయలసీమ స్లాంగ్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ మీ సినిమాటిక్ కూడా ఫాలో అవ్వలేదండి మళ్ళీ దీంట్లో లాంగ్వేజ్లోనే. అంటే ఏందప్పా ఇదప్పా అలా కూడా కాదు, అసలు రియల్గా అక్కడ ఎలా మాట్లాడతారో అలాగే ఉంటాయి వర్డ్స్ అనమాట. వీళ్ళు చాలా హోంవర్క్ చేశారు. మేడం కూడా స్క్రిప్ట్ ఎవరికైనా పంపిస్తే అది కంప్లీట్గా ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్కి మార్చుకోవడం, ఇలా చేస్తూ అవన్నీ నేర్చుకున్న తర్వాత సెట్స్లోకి రావడం మాకు చాలా ఈజీగా అయ్యేది. అప్పుడు ఆ విధంగా జరిగిందండి ఇదంతా. మీరు ఎలా అయితే సినిమా పట్ల ప్యాషన్ ఉందో అలాంటి ప్యాషన్ వల్లనే 100%. అలాగే విజయ్ గారు అన్న, నీ ప్రీవియస్ ఫిలిమ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి, కొన్ని అయితే తలుపులు వేసుకుని చూసేటట్టు కూడా ఉంటాయి మూవీస్. ఈ సినిమా ఎలా ఉంటుంది? ఇది తలుపు లేకుండా చూడొచ్చా? ఓకే. ఎట్లా క్యారెక్టరైజేషన్ గట్టా ఫస్ట్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి క్యారెక్టర్, బికాస్ ఒకే క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అండ్ బేసిక్గా ఒక యాక్టర్ వాళ్ళ లైఫ్లో ప్రూవ్ చేసుకోవడానికి ఒక క్యారెక్టర్ కావాలి అనుకుంటారు. అది ఎర్లీ స్టేజ్లో నాకు దొరకడం ఫెల్ వెరీ హ్యాపీ. అందరికీ దొరికేది కాదు. టైర్ 2 హీరోలు, టైర్ 1 హీరోలు చేయాల్సిన మూవీ ఇది. దానికి నేను లీడ్ యాక్టర్గా చేయడం రియల్లీ దట్స్ మై లక్ అనుకోవాలి. అలాగే వరుణ్ సందేశ్ గారు, అప్సరా గారు, మీరు ఆల్రెడీ 7 movies చేశారు, వీళ్ళు కూడా చాలా మూవీస్ చేశారు. వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వాళ్ళతో అంటే ఈజీ అవుతుందండి, బికాస్ నాతో ఈక్వల్గా చేసే ఆర్టిస్ట్ దొరికినప్పుడు ఈజీగా ఫినిష్ అవుతుంది. మేము ఆల్మోస్ట్ అప్సరా నేను చాలా సీన్స్ ఫినిష్డ్ ఇన్ 1-2 takes ఓన్లీ. ఓకే, అంటే ఈజీ అయిపోతుంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నప్పుడు. కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం లేట్గా అవుతుంటుంది. దట్ ఈస్ డిఫరెన్స్, మోర్ కంఫర్ట్ అనమాట. ఓకే. అలాగే స్లాంగ్ నేర్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే టక్ మనీ? అఫ్కోర్స్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డానండి. తర్వాత అలవాటు అయిపోయింది. అక్కడ పీపుల్తోనే మాట్లాడడం, అలా నైట్ స్టే చేయడం. సో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఈజీగా అటాచ్ అయిపోయింది అనమాట. వన్స్ మనం ఈస్ట్ గోదావరి వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్ 2 days యాస చేంజ్ అయిపోతుంది మనకు తెలియకుండానే.
అట్లనే రాయలసీమలో చాలా షూట్ కొంత జరగడం వల్ల అండ్ ఆ పీపుల్ నా దగ్గర నా చుట్టూ ఉండడం వల్ల ఈజీ అయింది నాకు కొంచెం. ఓకే, ఆ రాయలసీమ స్లాంగ్ ఒక్క సినిమాలో డైలాగ్ ఒక్కటి మా కోసం. ట్రైలర్లో ఉన్న డైలాగ్ చెప్తాను. ట్రైలర్లో అందరు చూసారు, అందరు చూసి మనకు కొద్ది కొత్తగా కొత్తగా అంటే ఎందుకంటే మీరు కొత్తగా ట్రై చేస్తుంటారు ప్రతిదీ, అందుకని. నేను కొత్తగా ట్రై చేస్తున్నానండి, కానీ పెద్ద లెంతీ డైలాగ్స్ అన్నీ కూడా. దట్స్ ఓకే, నేను ట్రైలర్లో ఉన్నది చెప్తాను, ఇట్స్ వెరీ ఈజీ ఉంటుంది. రాయలసీమలో ఎలక్షన్ జరిగేలా చేస్తా, అంతే. చిన్నదే మాగా అంతే. ఓకే, అలాగే అప్సరా గారు చిన్నప్పుడు అప్సరా పెన్సిల్ ఎలా గుర్తుంటుందో మీరు చిన్న చిన్న బట్టలతో చేసిన సినిమాలు కూడా చాలా బాగా గుర్తుంటాయి. ఈ మూవీలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు, ఎలా ఉంది ఆ క్యారెక్టర్? So it's a character of a small girl. It's from, actually the story revolves around my entire life, from childhood to my journey as a politician. So the character has a lot of shades. It's a 30 years story that we're showing in the movie. So yeah, I mean playing a politician is very unusual for me, and yeah. అలాగే మీరు చాలా అంటే ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు చాలా పెద్ద హీరోస్, రవితేజ గారితో కానీ. అట్లా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఏమైనా మీరు చేశారా హీరోయిన్గా కాకుండా? No, this cinema is very different. It has a folk song, Tiku Tiku, where I have danced. అవును, అది కూడా బాగా 1 million రీచ్ పెట్టగానే వెళ్ళిపోయింది, ట్రెండింగ్ కూడా వెళ్ళింది. Yes. ఓకే, అదే folk song I have done. Item song is not required in this movie. This is a very raw political movie, and we did not require any kind of that kind of glamour in the film. ఓకే. Yeah. అలాగే రూపేష్ గారు ఈ మూవీలో ఏ రోల్ ప్లే చేశారు సార్ మీరు? నేను కేశవరెడ్డిని ఒక రోల్ ప్లే చేశాను బ్రో. అది కాలేజ్ స్టోరీ జరుగుతున్నప్పుడు ఒక మెయిన్ యాంటగనిస్ట్ అంటాం కదా, నెగిటివ్, అది వస్తుంది. సో నేను నాకు సిబ్లింగ్ అవుతుంది కథలో. సో మా ఇద్దరికి మధ్యలో హీరోకి నాకు ఎక్కువ క్లాష్ ఉంటాయి అనమాట. సో అట్లా ఎక్కువ కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండే ఎక్కువ ఎవరు కొట్టారు? కొట్టడం పక్కన పెడితే ఇక్కడ మా వరకు వచ్చేసరికి మాటలతో ఎక్కువ సంభాషణ జరిగేది అనమాట. ఓకే. సో ఫస్ట్ మాటలు నేను వినకపోతే అప్పుడు హీరోకి నాకు హ్యాండ్ వరకు వచ్చేది అనమాట అట్లా. అయితే ఆ మాటలు యాక్షన్ అయితే మనకు వస్తుంది పేరు, మాటలు అయితే సార్కి వస్తుంది. సురేష్ గారు, మన రాంప్రసాద్ గారు, రైటర్ రాంప్రసాద్ గారు. సో వెరీ అసలు అంటే మనకి ఎంత ఫ్రీ ఇస్తారో ఆ ఫ్రీ ఇచ్చినప్పుడు కూడా ఒక మానిటర్ చేసుకొని మేము ఒక అనుకొని అంతా చేయడం మాకు ఎక్కువ. ఎందుకంటే మీకు తెలుసు, యాజ్ అ కొత్త ఆర్టిస్ట్గా కొత్త ప్రొడక్షన్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ టేక్స్ అనేవి ఉండవు. అవును, 1, 2, 3 మ్యాక్సిమం. ఓకేరా అయిపోయింది, ఇంకా పక్కన పెట్టిన కెమెరా అనే టైప్ ఉంటుంది. సో అందువరకే మనం హోంవర్క్ చేయడం వల్ల సో మనకు పర్ఫామ్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. బికాజ్ ఎందుకంటే 6 to 6 అంటే అందరూ గ్యాదర్ అయ్యేసరికి 8 అయిపోద్ది మార్నింగ్ సెట్కి వచ్చేసరికి. ఈవినింగ్ 4, 5 కల్లా ఎనర్జీ చాలా డౌన్ అవుతుంటుంది, ఇంటికి వెళ్ళాలనిపిస్తుంటుంది. సో అందుకే మాకు చెక్కు టైం ఉన్నా బట్ ఆ టైం దొరికింది, యూటిలైజ్ చేసుకున్నామంట. కేశవరెడ్డి క్యారెక్టర్ చూస్తే జేడి చక్రవర్తి గారు గుర్తొస్తారండి ఈ సినిమాలో. అతను చూసినప్పుడు మీకు ఫస్ట్ జేడి చక్రవర్తి గుర్తొస్తారు. ఓకే, శివ అంటున్నారు, రామ్ గోపాల్ వర్మ గారు అంటున్నారు కాబట్టి ఈ అన్న రామ్ గోపాల్ వర్మ గారికి మీకేమన్నా పరిచయం ఏమన్నా ఉందా? నిజంగానా? అదే, ఎందుకంటే ఆయన పట్టుకున్నవన్నీ మీరు పట్టుకుంటే అదే హీరోయిన్స్ ఆయన నార్మల్గా ఇద్దరం తెలుసు కానీ పార్టీస్లో దీనిలో కలుస్తుంటాం కానీ, సో అలా ఏం లేదు. బట్ ఆయన సెలక్షన్ చాలా బాగుంటుంది. ఓకే, ఆయన లెజెండరీ డైరెక్టర్. శివ, సత్య, రక్త చరిత్ర, ఎన్ని అంతం, ఎన్ని ఇప్పటికీ అదే కానీ అవి ఇప్పుడు ఆర్జీవి గురించి అసలు మాట్లాడాలి. సరే, వ్యక్తిగతం పక్కన పెట్టేస్తే సినిమాటిక్ గా మనం సినిమా గురించి మాట్లాడుకుంటే ఆర్జీవి సార్ ఇస్ ద లెజెండ్ సార్. అవును, అదే దాంట్లో అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. ఇన్ కేస్ ఆర్జీవి సార్ రక్త చరిత్ర వరకు మనం ఆలోచించుకుంటే సూపర్ అయినా. ఆఫ్టర్ రక్త చరిత్ర ఈ 10 years 12 years ఇదండి. ఆయన ఇంకొక హిట్ కొట్టారనుకోండి, ఆయన మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి అవన్నీ మర్చిపోతారు మళ్ళీ. అవును, సందీప్ రెడ్డి వంగ గారు కూడా రీసెంట్గా కూడా చెప్పారు ఈ విషయం. సార్ మీరు మళ్ళా ఒక్కసారి
అలా ఇది ఆపేసి అటు రండి ఆ మూవీ చేయండి అంటే వీఆర్ ప్లానింగ్ ఆల్రెడీ చేస్తున్నానని చెప్పారు. నిజంగా ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు పేరు ఎత్తారు కాబట్టి ఈవెన్ అడగకపోతే బాగోదు అసలు. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో చాలా మూవీస్ చేశారు మీరు. ఒకటే చేశారండి మేడం, ఓన్లీ వన్ మూవీ. డేంజరస్ ఒకటి, తర్వాత లెసిపియన్ అనేది చేసి లేదు అది ఆర్జీవి సార్ That కాదు is కదండి. a lesbian love story. ఓకే డి కంపెనీ అనే ఒక సాంగ్ ఒకటి చేసినట్టున్నారు. చేశారు సాంగ్ చేశారా? No, I did one song. I did one full-fledged movie, Dangerous, and one short film we did, Thriller. Because since lockdown was there, he wanted to introduce me fast. So ఎలా అనిపిస్తుంటది ఆయనతో వర్కింగ్? yeah, very. I mean, he's so experienced. Obviously, I learned a lot. He does his work very quick. So that is one thing. Efficiency is another level on his set. So that's what. ఎందుకంటే ఆయన డెన్లో కూడా మీ ఫొటోస్ ఉంటాయి, అందుకనే అడిగాను. ఆయనతోని సార్తో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించి, అంటే ఎవరితో బెటర్ ఎక్స్పీరియన్స్? There was definitely different experiences with both the directors. I would say here it was more of acting scope. With Suresh sir, I was more focusing on acting, and RGV sir, because he wanted me to look in a very certain way, so I was more focusing on my diet and my gym trainer used to travel with me, my nutritionist. So there my whole focus was different, and that time it was mostly about looking glamorous and looking very unrealistic glamour, having perfect abs and maintaining that diet. It was more about that struggle. But here it was more about performance and how good of an actor you can be. So I think here with Suresh sir I learned acting, and with RGV sir I learned probably how to look more. Sorry? డైటింగ్ అంటే మొత్తం. Yeah, dieting. Because every time I used to eat, sir used to be, how can you eat so much? I used to be like, sir, I'm eating salad. So he was very strict like that. But yeah. ఎందుకంటే Every director has a different approach. So yeah. ఎందుకంటే సురేష్ గారు మీ ఇంటర్వ్యూస్ ఇంతకుముందు చూసినప్పుడు నాకు ఏమన్నారంటే, ఆవిడ కళ్ళు చాలా పెద్దగా దాచుకున్నారు అనుకో ఇప్పుడు మా ముందు. అంటే పాపం స్లీప్స్ నిన్న మార్నింగ్ వరకు షూట్ అయిందండి, నిద్రపోలేదు ఆవిడ పాపం. ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రమోషన్స్ కోసం ఆవిడ I just slept 1 hour in the morning, 6 to 7 I've slept, and I've come for promotion. నార్మల్గానే బాగుంటారు, కళ్ళద్దాలు ఇంకా బాగున్నారు. మీరు ఆ క్యారెక్టర్ అంటే చాలా మంది అంటారు కదా, నెగిటివ్గా అడుగుతారు కదా. అవునండి, అవును. ఆవిడ అంటే ఎట్లా చేశారు, ఇలాంటి పొలిటీషియన్ రోల్ ఇచ్చారు, తర్వాత ఇక్కడేమో వైలెంట్గా అనిపిస్తుంది. అప్పుడు అంటే మీకు ఎవరైనా బ్యాడ్ అలాంటివి ఏమన్నా సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా చెప్పారా వాళ్ళకి మీరు రిటర్న్గా? అయితే నేను ఒక విషయం చెప్తానండి, ఎవరైతే బ్యాడ్ అనుకుంటున్నారో, అంటే ఎందుకు ఈవెంట్ సెలెక్ట్ చేసుకొని బ్యాడ్ అనుకుంటున్నారో, అంటే బాగా బ్యాడ్ అనుకుంటున్నారు, వాళ్ళు థియేటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పు తీసి వాళ్ళే కొట్టుకుంటారు అన్నమాట, నేను రాంగ్ అయ్యానని చెప్పి. ఓకే. ఎందుకంటే ఆవిడ టాలెంట్ థియేటర్లో కనిపిస్తుంది. నాకు ఆ సీన్ మేడం ఇది ఫీడింగ్ చేస్తారు తండ్రికి, ఆ సీన్ చూసిన తర్వాత ఇంకా అప్సరా మేడం ఈజ్ ద సూపర్ యాక్టర్ అని చెప్పి ఫిక్స్ అంతే టాలీవుడ్కి. యాక్చువల్గా మనం డైరెక్టర్ గారు కానీ హీరో కానీ హీరోయిన్ ఎవరైనా సరే మనం ఎదగాలి పాటు మనం ఏం సినిమాలో వాళ్ళు కూడా చాలా పేరు రావాలని ఉంటుంది. అవునండి. అలాగా మీరు అప్సరా గారిని ఎంచుకోవడం నిజంగా హ్యాట్స్ అప్. ఈ క్యారెక్టర్కి ఒక నిజంగా సాహసమే అనుకోవాలి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఏదైతే, అది మాత్రం మేము సినిమాలో 31st అయితే కంపల్సరీ జనవరి 100% అప్సరా మేడంని ఇప్పటి వరకు చూసింది వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు, క్వైట్ ఆపోజిట్. అండ్ ఈజ్ యాక్టింగ్ టాలెంట్ ఆవిడ మాటలోనే చెప్పేస్తున్నారు కదా, రామ్ గోపాల్ వర్మ గారు మిమ్మల్ని పెట్టాను, ఆవిడ ఏమన్నారు, కెరియర్ పరంగా నాకు ఇలా అన్నారంటే సూపర్. అలాగే విజయ్ బ్రో సార్ ఫస్ట్ నీ దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అలాగే ఇంకెవరైనా అనుకున్నారా ముందు హీరో అని ఏమన్నా అడిగారా? యా, ఫస్ట్ ఆయన స్టోరీ చెప్పడానికి పిలిచారండి, నేను వెళ్ళాను ఆయన దగ్గరికి ఆఫీస్కి. టైటిల్ ఫస్ట్ చెప్పారు, రాచరికం అని చెప్పగానే వాస్ లిటిల్ టెంప్ట్ అయ్యాను అనమాట ఆ టైటిల్కి. బికాజ్ చాలా వెయిట్ ఉన్న టైటిల్, అందరికీ వచ్చే టైటిల్ కాదు, బిగ్ స్టార్స్ చేయాల్సిన టైటిల్ నాకు వచ్చినది. ఫస్ట్ దానికి ఇంప్రెస్ అయ్యాను. ఆఫ్టర్ దట్ ఆయన స్టోరీ ఒక 2 hours ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఇంకా అట్రాక్ట్ అయిపోయాను అనమాట, ఇది కన్ఫర్మ్గా నేనే చేయాలి. అంటే నా క్యాపబిలిటీ అంటే నాకు తెలుసు. సో హీ నోస్ మై క్యాపబిలిటీ. నా ప్రీవియస్ మూవీస్ అన్నీ కూడా ఈ సౌ. సో అది నేను చేయగలను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు యాక్చువల్లీ. ఓకే సార్,
టైటిల్ ఒక్కసారి ఈ పాయింట్ యాడ్ చేసినప్పుడు యాక్చువల్లీ విజయ్ బ్రో వచ్చినప్పుడు నేను ఆ ఆఫీస్లో ఉన్నాను లైక్ అప్పుడు ఆ ముందు రోజు నాకు నరేట్ చేశారు అన్న నరేట్ చేస్తారు. బేసికలీ సురేష్ అన్న వెరీ గుడ్ నరేటర్. ఓకే, అది నేను అంటే చూస్తున్నాను కదా ఒక రెండో సినిమా కాబట్టి దాంతో ట్రావెల్ అవ్వడం. నరేట్ చేస్తే అంటే బ్లింక్ వేయకుండా మనం వింటాం కంటిన్యూస్గా, అంత గ్యాప్ లేకుండా చెప్తారు అన్నమాట. టక్ 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 అని చెప్తారు. సో అది 15 minutes నరేషన్ అనుకోండి ఒకలా ఉంటుంది, 1 hour నరేషన్ ఒకలా ఉంటుంది, 2 hours నరేషన్ ఒకలా ఉంటుంది. సో 2 hour నరేషన్ విజయ్ బ్రో చెప్పినప్పుడు నేను కథ విన్నాను అప్పుడే పక్కన, మా ఇద్దరం ఒకసారి విన్నాం బేసికలీ. సో అప్పుడు తను విన్నాడు, ఓకే డన్ ఐమ్ డూయింగ్ అని ఇప్పుడు ఏదైతే అన్నాడో బ్రో అదే అన్నాడు ఆ రోజు కూడా. నాకు ఆ సినిమా మీద ప్రేమ ట్రైలర్లో కనిపించింది సార్. టైటిల్ కూడా ఏదో బోయపాటి గారు టైటిల్ అంటే సింహం వచ్చి వస్తుందో అట్లా అనిపించింది నాకు. బోయపాటి గారు కూడా స్పెషల్గా పంపించారండి అని, అంటే యాక్చువల్లీ ఈవెంట్కి ఇన్వైట్ చేశాము మూవీ ఓపెనింగ్కి. ఆయన ఇంట్లో ఇనాగ్రేషన్ అనమాట. సో నేను రాలేకపోతున్నాను, టైటిల్ ఈజ్ అమేజింగ్, ఐఎమ్ రియలీ సారీ రాలేకపోతున్నాను, డెఫినెట్గా మూవీలో ఏదో ఒక సిచ్యువేషన్ నేను వచ్చి దీనికి ప్రమోట్ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి దీనికి. నాకు అలా అనిపించింది అయితే ఆయన బ్లెస్సింగ్స్. అలాగే బ్యాంక్ అయిపోయేసరికి రాచరికం టైటిల్ ఈ సినిమాకి కరెక్ట్ టైటిల్ ఫిక్స్ అని మీరు ఇంటర్వెల్ చూసి అరే ఏం సినిమా రా బాబు అనిపిస్తుంది. అప్పుడు అదే ఆ టైంలో ఇది టైటిల్ కరెక్ట్ అని మీరు అందరూ డిసైడ్ అవుతారు. రాచరికం అంటే మీనింగ్ అంటే అదే ఒక ఏరియాలో వాళ్ళతో వాళ్ళే నియంకృత పాలన అంటే ఓన్ అక్కడ అంటే కింగ్స్ ఎలా పరిపాలించే వాళ్ళు రాజులు, అలా రాజు తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ ఉండేవారు. ప్రజాస్వామ్యంలో కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తుంది, ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తులు 70s నుంచి 90s ఉంటే ఎలా ఉంటుంది అనేదే. ఇప్పుడు ఈయన చేసిన క్యారెక్టర్ కూడా ఆర్ఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్ జరుగుతుంది. అది రియల్గా 90s చాలా స్టూడెంట్ ఫెడరేషన్స్ ఉండేవి, ఎస్ఎఫ్ఐ. మీరు బాగా గమనిస్తే అలాంటి చాలా స్టూడెంట్ ఫెడరేషన్ అవి ఏం చేసాయంటే కులాలు తక్కువగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం సీట్లు ఇచ్చేవారు కాలేజ్లోని, వాళ్ళ మీద వీళ్ళు ఆధిపత్యం చలాయించేవారు చాలామంది. అంటే అందరూ అనట్లేదు, నేను కొంతమంది చేసేవారు అలా ఆ విధంగా అనమాట. అరే నువ్వు వీరేంట్రా కింద కూర్చోండ్రా మాతో పాటు బెంచుల మీద కూర్చోవడం. గవర్నమెంట్ అయితే ఓకే, వాళ్ళేమో మెరిట్ మీద ఇచ్చేవారు వీళ్ళకి, వాళ్ళేంటి మీరేంట్రా మాతో కూర్చోవడం కింద కూర్చోండ్రా అనేవాళ్ళు. ఇలాంటి కొంతమంది ఉండేవారు. అది నిజంగా 90s జరిగేది. స్టూడెంట్ ఫెడరేషన్స్ ఎందుకు వచ్చాయండి ఇప్పుడు? అంతే, అవన్నీ అలాంటి విషయాలు జరగడం బట్టి ఇంత ఫెడరేషన్ వచ్చింది. ఎస్ఎఫ్ఐ కానీ దేనికని ఎవరైనా ఇప్పుడు ఇది చేస్తున్నామండి, అప్పటి నుంచి పుట్టినవే అవన్నీ. అలాంటి సీక్వెన్స్ తీసుకొని శివ క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. అతని నుంచి మోటివ్ అయ్యి అమ్మాయి ఏమైంది అనేది మూవీ. అలాగే ఈ సినిమా పోస్టర్లో చూస్తుంటే ఈవిడేమో కత్తి పట్టుకుంది, ఆయన బుల్లెట్ లాంటి ఆయనేమో గన్నపట్టుకున్నారు. ఇక్కడ ఈయనేమో ఆ రెండింటికి కారణమైన వాళ్ళని పట్టుకున్నారు. ఏంటి సార్ పట్టుకోవడానికి ఇక్కడ అంటే ఈయన ఇక్కడ అది మన సాంగ్ లో కాబట్టి స్టిల్ మీకు అలా అనిపిస్తుంది. ఈయనకి మాస్ ఒక రైన్ ఫైట్ ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ లోని, అట్ ద సేమ్ టైం కాలేజ్ లో ఒక ఫైట్ ఉంటుంది. అంటే మేము ఫైట్లు పెట్టడానికి సినిమా చేయలేదు. ఇంకో విషయం అంటే అది పెయిన్ లో నుంచి వచ్చేది ప్రతిదీ. ఒక పెయిన్ నుంచి హీరో వస్తాడు అనుకోకుండా, స్టార్టింగ్ ఫైట్ ఈయన కొట్టేసాడు అలా ఉండదు అనమాట. ఒక పెయిన్ లో నుంచే హీరో పుడతాడు ఎప్పుడు, అంటే నేను నమ్మే సిద్ధాంతం. దాంట్లో నుంచే ఇతను వస్తాడు. ఇతను స్టార్టింగే ఫైట్లు ఏమి చేశాడు, ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఇతను ముందుకు వస్తాడనమాట. అలా ఇతను 2 యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది ఇంటర్వెల్ బ్యాంక్ కొద్ది జస్ట్ ముందు అనమాట. అలా అండి. అంటే జార్జ్ రెడ్ టైప్లో క్యారెక్టర్ లా ఉంటుందా? అది అంటే కొద్దిగా అలా ఉండొచ్చు, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్ అండి ఇంకా. అలాగే వరుణ్ సందేశ్ గారిని పెట్టుకోవడానికి అంటే చాలా మంది ఆయన అవుట్డేటెడ్ ఇదని కొంతమంది అంటారు, కానీ ఆయన ఫస్ట్ సినిమాలు చూసుకుంటే అన్నీ ఒక రత్నాలు డైమండ్స్ లాగే ఉంటాయి. అలాంటి ఆయన్ని క్యాస్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఏమైనా వచ్చాయా? అంటే ఇప్పుడు మీరు ఇది అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఫాయిద్ ఫజీల్ గారు ఫస్ట్ సినిమా హీరోగా చేసినప్పుడు సినిమా అటర్ ఫ్లాప్ అండి. ఏంటంటే ఇతనికి బాయిల్ హెయిర్ ఉంది, పైకి ఉండి ఇతని హీరో ఏంటి, మలయాళంలో చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు కదా అప్పటికే, మోహన్ లాల్, మమ్ముట్టి అలా అందగాళ్ళు కదా, ఇతను ఏంటి హీరో అన్నారు. సినిమా ఫ్లాప్ అయింది ఆ టైంలోని. అతను కంప్లీట్గా యూఎస్ఏ అటు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అతను కమ్బ్యాక్ చూడండి, ఆఫ్టర్ 10-12 years తర్వాత ఒకసారి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏం మాట్లాడిందంటే అతను హెయిర్ కాదు మాట్లాడింది, అతని క్యారెక్టరైజేషన్ అండ్ అతను ఎంచుకునే కథ. ఒక్కసారి అతను స్టార్ట్ అయ్యాడు అతను ఇప్పుడు సూపర్ స్టార్ అండి అతను. అవును, అందుకే అవుట్ ఇవన్నీ నేను నమ్మనండి. అవుట్డేటెడ్ అంటే వాళ్ళు ఎంచుకునే కథలు బట్టి ఉంటుంది. ఒక్కోసారి రాంగ్ డిసిషన్ అవ్వచ్చు, ఒకసారి కరెక్ట్ డిసిషన్ అవ్వచ్చు. ఒక్క సినిమా కానీ స్ట్రాంగ్గా పడిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు కంబ్యాక్ అవ్వగలరండి. ఎందుకంటే బాగున్న ఆర్టిస్టులు వాళ్ళు ఫస్ట్ నుంచి మంచి ఎంతో పెద్ద హిట్లు కొట్టారు. కొత్త బంగారులోకి, హ్యాపీ డేస్, ఇది చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళకి మంచి హిట్లు ఆయనకి.
ఎందుకంటే చాలామంది అదే అనుకుంటారు, బయట వాగే వాళ్ళు వాగుతూ ఉంటారు, వాళ్ళకి తెలియజేయడమే మన మెయిన్ ఉద్దేశం. అంతేనండి, అంతే. అందరూ ఇప్పుడు ఒకరిని నమ్మాడు అంటే వాడి మీద ఏంటనేది మనకు తెలుస్తుంది, రాసింది మనకు కాబట్టి. అందుకనే మిమ్మల్ని అడగడం జరిగింది. నిజంగా అయితే నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ప్లీజ్ మీరు కూడా 31st జాన్ వాచ్ చేయండి కంపల్సరీ. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అదిరిపోతుంది. మీరు ఏమన్నా చెప్తారా సార్ ఆడియన్స్? అదేనండి, జాన్ 31st మూవీ రిలీజ్ ఉంది, చాలా కష్టపడి చేసాం. థియేటర్లో సినిమా చూడండి. అరాచకం చేయబోతుంది 31st. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ కాపీ పేస్ట్ 31st మిస్ అవ్వకుండా చూడండి. అప్సరా గారు. So Rajcharikam is coming in your nearest theatres on 31st January. We are very excited and I'm sure you guys will be entertained for 2 hours 10 minutes, and please book your dates, book your tickets and enjoy the movie. రూపేష్ గారు. వాస్ ద షో 2 or 10 minutes అంత కరెక్ట్గా ఎట్లా చెప్పు. I got some information. ఓకే సో January 31st మీ అందరూ మీ ముందుకు వస్తున్నామండి. సినిమా చూడండి, థియేటర్కి వచ్చి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ విషయం చెప్పి థియేటర్ తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఈ సినిమా చూసిన తర్వాత మీరు చిల్ బ్రోస్ అవుతారనమాట. మనం ఎలా అయితే చిల్ బ్రోస్ అనే బ్యానర్ ఉందో అలాగే చూసిన తర్వాత మీకు లక్ష్మీ పిక్చర్స్గా లక్ష్మీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదండి ఇవాళ విశేషాలు. స్టే ట్యూన్ టు తెలుగు 70mm సైనింగ్ ఆఫ్.